ఓకే నమస్తే నమస్తే అన్న బ్రో. నామినేషన్స్ ఎలా అనిపించాయి మరి? నామినేషన్ చాలా హీట్ ఎక్కిచ్చేసినాయి, మామూలుగా లేదు. ఒక్క విషయం చెప్పాలి, సోనియా మళ్ళీ మొదటికి వచ్చింది. సోనియా నువ్వు చెప్తున్నా బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడే తీరు మళ్ళీ వంకరగా ఉంటుంది. ఆ వంకరతనం అనేది నీకు బెండ్ తీసేస్తాడు. నబీల్తో పెట్టుకున్నావు నువ్వు, నీ బెండ్ కాస్త తీస్తాడు, జాగ్రత్తగా ఉండు. నువ్వు ఏమనుకున్నావు, ఇప్పుడు లైన్ లాంటి మనిషి మీద నువ్వు గుంట నక్కేసాలు వేసుకుంటా మీదకి వెళ్తున్నావు. లైన్ దెబ్బ ఎలా పడుతుందో తెలుసా? ఒక పంజా కొట్టిందంటే దెబ్బకే అలా పడుకొని ఉంటావు నువ్వు నీకు అసలు తెలియట్లే నబీల్ గురించి. ఇప్పటి వరకు ప్రతి ఓడు కూడా బిగ్ బాస్లో పులిహోర కలిపినాడే, ఒక్క నబీల్ తప్పితే ఎవరిని కూడా దగ్గరికి కూడా రానివ్వాల, ఛాయలకు కూడా రానివ్వాల. నీకు ఎవరినన్నా చెయ్యాలంటే స్ట్రాంగ్ రీజన్స్ కావాలి. స్ట్రాంగ్ రీజన్స్ ఏమున్నాయి? నువ్వు ఏమంటావు? బయాస్డ్ సంచాలక్క. నువ్వు బయాస్డ్ బిగ్ బాస్ అన్నవాడే బయటకు పోయాడు, నువ్వు బయాస్డ్ సంచాలక్క అంటున్నావు. నీ పని కూడా ఉంటుంది బిగ్ బాస్తో, అర్థమవుతుందా? నువ్వు చాలా కంట్రోల్గా మాట్లాడాలి. పృథ్వీ, నీకు పిచ్చి కుక్క శాస్త్రాలు ఇంకా మళ్ళీ పోలేదు. ఎన్నిసార్లు గడ్డి పెట్టినా నువ్వు మారట్లేదు. నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఈ వీక్ నామినేషన్స్లో ఎలిమినేట్ చేసి పడతారు. ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతావు. నువ్వు మీ సోంపాపుడు సోనియా మీ ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఆ నిఖిల్ కూడా కళ్ళల్లో కూడా చూశాను నిన్న, వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సైడే ఏదో ఆర్గ్యుమెంట్ అయితే రేస్ చేస్తున్నాడు. నిఖిల్ నీకు చెప్తున్నా, చాలా స్వీట్ వార్నింగ్ ఇది. నిఖిల్ నువ్వు సైడ్ అయిపో, వాళ్ళిద్దరి దగ్గర నుంచి సైడ్ అయిపోతేనే నీకు లైఫ్ ఉంటుంది. వాళ్ళిద్దరితో ఉన్నావంటే 5వ వీకో 6వ వీకో నామినేషన్లో పడేస్తారు, నిన్ను బయటికి గెంటేస్తారు కూడా.